చదువుకొని అబ్బాయి పని చేశాను సార్ 2 minutes స్టేట్ సార్ వన్ నిమిషం అందరూ స్టడీ సార్. ఓకే సార్. పలమేర టౌన్లో సార్ మీరు 2 days ఉండట్లేదు, మా ఇంటి మీద కొంచెం మార్క్ పెట్టండి, డెఫినెట్గా మీరు ఇల్లు మీద పడండి. ఎలా పట్టుకున్నారు చెప్పాను కదండి, ఆ క్రూస్ చెప్పడం వల్ల క్రూస్ మళ్ళీ లేకపోయి దానికి మళ్ళీ నెక్స్ట్ కేసు వేరే ప్లాన్ చేస్తున్నారు. సార్ ఈ కేసును 15 రోజులు రికవర్ చేసినందుకు పోలీసులకి మా ప్రెస్ తరఫున అభినందనీయం సార్. ముఖ్యంగా ఇందులో ఇన్స్పెక్టర్ తర్వాత మా అభినందించారు. వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రివార్డ్ జరుగుతుంది. ఎస్పీ గారి చేతుల మీదుగా కూడా క్రైమ్ మీటింగ్ సందర్భంగా లేదా మంచి రివార్డ్స్ అందజేశారు. ఇప్పుడు మా పరిధిలో మా సబ్ డివిజన్లో మా స్టేషన్లో మేము ఇస్తున్నాము. ఓకే సార్. పలమేర టౌన్లో ఈ నెల 31వ తారీఖున జరిగిన హౌస్ థెఫ్ట్ కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతడు అడపాల శివ, నేటివ్ ఆఫ్ కాకినాడ. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో 12 దొంగతనాలు చేశాను. ఏమో పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల 31వ తారీఖున రామూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టాము. 604 గ్రాములు బంగారాన్ని వాళ్ళకు తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కించారు. బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న 1 గ్రాముతో సహా చిన్న గింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దాదాగా రికవర్ చేయడం అయింది. మొత్తం ఇదైపోయింది. ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకేమున్నాయి మొత్తం చూసుకుని గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా కేసులో ముద్దాయి. ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము. ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం అయింది. సార్ పలమనేరులో బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం టీడీపీ నాయకుల ఇంట్లో కూడా దొంగతనం జరిగింది సార్. బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ 2 కేసులు జరిగిందాకే మా టీం ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న దేవా వాళ్ళ టీము మొత్తం ఎంటైర్ టీము గత 1 month నుంచి ఈ పని కోసం జరుగుతుంది. దాంట్లోనే అందుకే తొందరగా ఇంటాక్ట్ అయింది. అందులో కూడా కూర్చున్నాయి, ట్రై చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాలు పూర్తిగా భయపడి కన్సీల్మెంట్ వెళ్ళిపోయిన వల్ల లేట్ అవుతుంది. తొందరలో దాన్ని కూడా చెక్ చేస్తాం. ఇది మొత్తం 40 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు వర్త్. సార్ ఎన్ని గ్రాములు సార్? 540 గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ ఉంటుంది. వాళ్ళకి తెలియక పిల్లలు వేసుకునే గోల్డ్ 10-20 గ్రాములు ఎక్కువ వల్ల 100 గ్రామ్స్ ఎక్కువ చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ 1 గ్రాము కూడా తేడా చిక్కింది. సార్ మన సభ్యులు ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా సార్? లేదు, అతను కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము. ఆ డీజే సినిమా యూనిట్లో పనిచేసినాడు చిన్నగా. దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ పని చేశాడు. సార్ ఇదే ఏంటి ఎందుకు టార్గెట్ చేసినాడు సార్? ఒకడే పోయినాడు. అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది. ఒక్కసారి గేట్ చూపిస్తే అప్పక పెట్టేది లేదు. ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది. లాక్డ్ హౌసెస్ ఎక్కువగా వరుసగా 3-4 days లాక్లో ఉంది. ఎవరు అనే కాన్ఫిడెన్స్తో ఈవినింగ్ 6 o'clock పోయినాం. నైట్ మామూలు దొంగతనం మనం ఏమనుకుంటాము, మిడ్-నైట్ అన్ని రోజులు ఉంటాము. ఈవినింగ్ 6 పోయినాడు. 7 లోపల వర్షం పడుతుంది. 7 లోపల దొంగతనం వెళ్ళిపోయాడు. సహకరించిన సార్ ఇక్కడ లోకల్లో లేదు. అతను చాలా తెలివి మీది చేతి గ్లౌజ్ వేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ ఉపయోగించుకోకుండా, ఎటువంటి చాటింగ్ చేయకోకుండా, ఎటువంటి ఇది లేకోకుండా
ఇది మనం వాళ్ళ ఎంఓలు చెప్పే కొద్దీ వాళ్ళు ముందుగా దాఖలు తీసుకుంటారు. పోలీసులు చెప్తూ ముద్దా యొక్క ఎంఓ చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త తీసుకుంటారు. మీ పేపర్లో పడుతుంది, చదువుకుంటారు, దాని వెంటనే రెక్టిఫికేషన్ ఏంటో ఆలోచిస్తారు. కాబట్టి కొన్ని విషయాలు ముద్దాకి సంబంధించి మొదలు పెట్టడమే బెటర్. ఇంత నగలు పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకోవచ్చు. చెప్పారు యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినాడు, సీసీ కెమెరా పెట్టుకోవచ్చు. అదే ఇంత డబ్బులు ఉన్నాయి, లాకర్ పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి అంటే, పోలీసు విజ్ఞప్తి అంటే లాకర్ మెయింటైన్ చేయండి. ఒకవేళ అనుకోని పరిస్థితి అట్లీస్ట్ పోలీసులకు డైల్ హండ్రెడ్ ఫోన్ చేస్తూ లేదా ఇంకోటి ప్రతిసారి మేము పలా ఇంటికి పోతున్నాము, లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్హెచ్ఎం సిస్టంలో మా కెమెరా పెట్టడం కానీ లేదా మా బీ ట్రాన్స్ఫర్ పోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే లాకర్ హౌసెస్ మా నోటీస్లో ఉంటే మేము డెఫినెట్గా ఆడిపోతాం. దొంగల టార్గెట్ లాకర్ హౌసే, మా టార్గెట్ లాకర్ హౌసే, దాన్ని చెక్ చేసేది. సో ఏదో ఒక వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు అందరి మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, పల్లెమేర సబ్ డివిజన్ ప్రజలు ఏ ఒక్కరు పోయి బయటకు పోతున్నా ఏదో వాల్యుబుల్ వస్తున్నప్పుడు డెఫినెట్గా లాకర్లో పెట్టుకుని, లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అట్లీస్ట్ సార్ మీరు 2 days ఉండట్లేదు, మా ఇంటి మీద కొంచెం వాచ్ పెట్టండి, డెఫినెట్గా మేము విల్ బి ప్రొటెక్ట్. ఎలా పట్టుకున్నారు సార్? చెప్పాను కదండి, ఆ క్లూస్ చెప్పడం వల్ల క్లూస్ మళ్ళీ ఇదైపోయి దానికి మళ్ళీ రెక్టిఫికేషన్ వేరే ప్లాన్ చేస్తున్నారు. సార్ ఈ కేసును 15 రోజులు రికవర్ చేసినందుకు పోలీసులకి మా ప్రెస్ తరఫున అభినందనలు సార్. థ్యాంక్ యూ. రివార్డులు ఏమైనా ఉంటాయా సార్? డెఫినెట్గా ఇందుకోసం పనిచేసిన వాళ్ళకు మా ఎస్పీ సార్ కూడా అందరినీ అభినందించారు. వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రివార్డు జరుగుతుంది. ఎస్పీ గారి చేతుల మీదుగా కూడా క్రైమ్ మీటింగ్ సందర్భంగా వీళ్ళందరికీ మంచి రివార్డ్స్ అందజేస్తారు.